సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో వచ్చేసి కాదీర్ఘం. కాదీర్ఘం వచ్చేసి దీని ద్వారా కూడా మనకు సింపుల్గా నేర్చుకోవచ్చు. చూసినట్లయితే ఫస్ట్ క అంటే ఏమొస్తుంది? కే క. తర్వాత క కేఏఏ క గుడిస్తే కేఐ కి. కా దీర్ఘం కీ అన్నం కేఈ కీ వస్తుంది. కు కొమ్మిస్తే కూ అన్నం. సో కే ఓ కూ అని వస్తుంది. అదేవిధంగా కాకేతం ఇస్తే కే అన్నాం కదా, కే వస్తుంది ఇక్కడ కేఈ. సేమ్ ఇక్కడ కూడా కేఈ అన్నా కూడా కే అన్నా కూడా కే. కై అన్నప్పుడు కేఐ కై వస్తుంది. అదేవిధంగా కేఓ కో నెక్స్ట్ కో వస్తుంది. కౌ డబ్ల్యూ అని వస్తుంది, యూ అని వస్తుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ తర్వాత కేఎల్ఏ క్లా అన్నాం. నా పలికింది కాబట్టి కేఎన్ఏ. మా వస్తుంది కేఎంఏ. సింపుల్. టిహెచ్ఏ వస్తుంది. తా అంటున్నాం కదా, తా వస్తుంది. యావత్ వచ్చింది కాబట్టి వైఏ వస్తుంది. అంటే ఏమవుతుంది? కి వైఏ క్రా అంటాం. రా వచ్చింది, సో ఆర్య రా ఉంటుంది ముందు కే. అట్లా క్రా అంటాం. వా వచ్చింది, విఏ ఉంటుంది కింద కే వైఏ. నెక్స్ట్ తర్వాత పావొత్తుంది కాబట్టి ఏమవుతుంది? పిఏ వస్తుంది ముందు కే. అంటాం. అన్నాం. తర్వాత ఎస్ వచ్చింది, ఎస్ఏ ముందు కే. కావత్ వచ్చింది కాబట్టి కే ముందు కే. కాకు కే కదా. నెక్స్ట్ క్రూ అన్నాం. రూ వచ్చింది, రూ ముందు కే. క్రూ ఇక్కడ రూ అంటాం కదా, రూ ముందు కే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది ఇది. కాకు దీర్ఘం ఇస్తే కాకు దీర్ఘం ఇస్తే నెక్స్ట్ గుడిస్తే కీ డబల్ ఈ. సింపుల్. ఇక్కడ వచ్చింది చూసిన క్నాల నా ఒత్తు పలికింది కాబట్టి ఎన్ఏ నా వస్తుంది. ముందు ఏం చేయాలి? కే యాడ్ చేయాలి, క్నా. నెక్స్ట్ అదేవిధంగా జ్ఞా అన్నాడు అనుకో, జీ యాడ్ చేస్తే జ్ఞా. అదేవిధంగా సింపుల్గా నెక్స్ట్ తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌ ఉంది, ఇది కో. అదే గో అంటే జీఓ గో, సింపుల్. మో అంటే ఎంఓ మో. నెక్స్ట్ అదేవిధంగా జో అంటే జేఓ జో. అట్లా సింపుల్గా ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇది కాదీర్ఘం అనేది సింపుల్గా ఉంటుంది. దీని ద్వారా కూడా మనకు కొన్ని ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు కాకి అన్నం. కాకి ఇలానే ఉంది. అంటే కేఏఏ కాకి అయిపోయాయి. అంతే కదా, సింపుల్. కాకి సింపుల్గా అట్లా అయిపోద్ది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి వస్తే కేక అంటాం కదా, కే అంటే కేఈ కే. అంటే కేక అయిపోయాయి. సింపుల్ ప్రొనౌన్సియేషన్. కోకో ఆట ఉంది, కోకో సింపుల్గా కేఓ కోకో. అట్లా అక్క అన్నాం. సింపుల్గా మనం ఇవరకు చేసినప్పుడు అక్క అన్నాం. కాక అవుతుంది ఇక్కడ. అంటే ఏ కక్క అయిపోయాయి. సింపుల్. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఏముంది? ఇంకా చూసినట్లయితే కీరా దోసకాయ అంటాం. కీరా అంటాం. అంటే కీరా దోసకాయ, కీరా. ఆ విధంగా. నెక్స్ట్ తర్వాత క్రూ వచ్చింది. క్రూర ముఖం అంటాం కదా, క్రూర అంటే ఏం రాయాలి? క్రూరా అని ఇది ఉంది. దీని ఇంగ్లీష్లో క్రూ అంటే ఏముంది? కేఆర్ ఓ క్రూ రా, అది క్రూరా. అట్లా సింపుల్గా ఈ విధంగా కాదీర్ఘం వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో గాదీర్ఘం చూద్దాం, దాని గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.